తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మనలో చాలా మందికి ఏ పని ప్రారంభించాలన్నా ఆ రోజు వారి యొక్క రాశి ఫలితాలు చూసుకుని దానికి తగ్గట్టుగా కనుక మనం ప్రయత్నించి చూసామంటే అది సక్సెస్ అవుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు. అయితే విశ్వావసునామ సంవత్సరం తర్వాత చైత్రమాసం, మరి చైత్రమాసంలో ఎలా ఉండబోతుంది అనే దానికంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా ఇలాగా మాస ఫలితాలు అందరికీ అర్థమవుతాయి కాబట్టి ఇంగ్లీష్ మాస ఫలితాల ప్రకారంగా అంటే ఏప్రిల్ మాసంలో ప్రతి ఒక్క రాశి వారికి అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మరి ఇక కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యనమ్మ. చూసేవాటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలని ప్రార్థన. ఈ యొక్క చైత్రమాసంలో చాలా వరకు కూడా కర్కట రాశి వారికి ఇలా జరిగిందే, ఇలా అయింది అనేసి ఒక టెన్షన్స్ రావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ ఒక్కొక్క ఉగాదిలో పంచాంగాలు విన్న తర్వాత వాళ్ళకు ఒక మైండ్లో ఒకటి నెగిటివ్ ఎనర్జీస్ లాగా పడిపోయింది. భయపడే విషయం ఏమీ లేదు. ఎవరికైనా ఆశ ఉంటుంది, ఈ మాసంలో ఎలా ఉంటుంది, ఈ మాసం ఈ నెలలో ఇంకెలాంటి లాభాలు ఉంటుంది అంటే కర్కట రాశి వారికి 11 లాభము, 6 నష్టము కనపడుతుంది. రాజపూజితము 3, అవమానం 2 ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు జాగ్రత్త వహించవలసి వస్తుంది. సరి సమానంగా ఉంటుంది కాబట్టి. సో ఇటువంటి మనం చూసుకునేటప్పటికీ కొన్ని జాగ్రత్తలు పడుతూ ఉండాలి. ఈ యొక్క షష్ఠకూటమి ప్రభావం పడటం వల్ల వాళ్ళకి ఉన్నవంటి ఎఫెక్షన్స్ చాలా వరకు వాళ్ళ మీద రేసెస్, ఈ యొక్క బ్యాడ్ రేసెస్ అంటే ఎటువంటి రాహు, కేతు, మరి కుజుడు ఏమండి, మరి శుక్రుడు వంటి కొన్ని ప్రభావం గ్రహాల యొక్క రేసెస్ అనేది ఈ యొక్క కర్కట రాశి మీద పడడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. సో దాని గురించి వీళ్ళకి ఏంటంటే భయాందోళన కలగదు. అంటే ఏం జరుగుతుందో, ఈ 3 నెలలు ఏం జరుగుతుందో, ఏది దైవానికి శివునికి మించింది ఏం జరగదు. శివుడు తలుచుకుంటే ఏదైనా క్షణంలో మాయం చేస్తాడు కదండి. దానికంటూ ప్రత్యేకంగా ప్రతి సోమవారం రోజు కర్కట రాశి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శివాలయానికి వెళ్ళేసి శివునికి ముందు ఉన్నటువంటి నంది ఉంటుంది కదమ్మా, ఆ నందికి చిదంబరేశ్వర రహస్య తంత్రం చదవాలి. చిదంబరేశ్వర రహస్య తంత్రము అనేది మనకు గూగుల్లో దొరుకుతుంది, యూట్యూబ్లో దొరుకుతుంది. ప్రత్యేకమైనటువంటి ఇది ఉంటుంది, చిదంబర తంత్రం అని అంటారు. ఆ చిదంబర తంత్ర మంత్రాన్ని చదివితే చాలా విశేషం. ఒకవేళ మన నోటికి రావలేదు అనుకోండి, అది మీరు ఫోన్లో పెట్టుకున్న ఒక నంది దగ్గరకు వెళ్ళి ప్రత్యేకంగా ఓం చిదంబరేశ్వరాయ నమః, ఓం చిదంబరేశ్వరనాయ నమః, ఓం చిదంబరేశ్వరాయ నమః అనేసి స్వామివారికి చెప్తే సరిపోతుంది. ఆ మంత్రాలు వింటూ అప్పుడు ఆ నందీశ్వరునికి ప్రత్యేకమైనటువంటి పవర్స్ రావటం, మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉందో ఆ నందీశ్వరుడు తీసుకుంటారట. సో అటువంటి ప్రభావికమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ కర్కట రాశిలో కనపడుతూ ఉంటుంది. సో దేనికైనా అంటే అంటారు కదా, శతకోటి దరిద్రానికి అనంత కోటి ఉపాయాలు అంటుంటారు. కాబట్టి దేనికైనా ప్రత్యేకమైన ఉపాసన అయితే ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి సో భగవంతుడికి మించిన వంటి శక్తి ఏది లేదు. నవగ్రహాలు అయినా సరే, పంచభూతాలైనా సరే, ఏదైనా కూడా శివార్జనంలో ఉంటుంది. కాబట్టి శివుడికి మించిన వంటి ఉండదు. సో ఇక్కడ కర్కట రాశి వారికి వివాహం పరంగా చూసుకుంటే వివాహం కలిగేటువంటి యోగం కనపడుతుంది. సంతానం యోగం ఉన్న వాళ్ళకి సంతాన యోగం కనపడుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి వెతుకుతున్నారంటే ఉద్యోగపరమైనటువంటి ఉద్యోగాలు కూడా దొరకడానికి మంచి అవకాశాలు ఏప్రిల్ నెలలో కనపడుతుంది. సో అదే విధానంగా విదేశాలకు వెళ్ళాలనుకున్నా అటువంటి ఫలితాలు ఇంకా బాగా మెరుగైనటువంటి ఫలితాలు రావాలనుకున్నా కూడా వాళ్ళకి రావడానికి మంచి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. సో ఇలాంటి విశ్వం ప్రయత్నం చేయాలి. అంటే వాళ్ళు బాధపడకూడదు, నేను ఇలా ట్రై చేస్తున్నాను కదా, నాకు అన్ని రిజెక్ట్ అవుతున్నాయి కదా అనేసి ఒక ఫీలింగ్స్ మాత్రం వాళ్ళకి రాకూడదు. కానీ ట్రై చేస్తూ ఉండాలి. ట్రై చేస్తే తప్పకుండా ఆ విజేతం అనేది కంపల్సరీ రావటం అనేది జరుగుతుంది. అలాగే గురువుగారు, మీరు సోమవారాలు ఇలాగ చిదంబర తంత్రం అని చెప్పేసి చదవాలన్నారు. అవునండి. ఎన్ని వారాలు చేయాలంటారు? ఇది 6 మాసం
అంటే 6 వీక్ 6 వీక్స్ 6 వీక్స్. ఓకే. 6 వీక్స్ కంపల్సరీగా స్వామివారికి ఒక ప్రదోష కాలం ఈవినింగ్ 5 to 6 ఉంటుంది కదమ్మా. అవునండి. అంద సమయంలో చేసిన చాలా మంచి ఫలితం లభిస్తుంది. దాన్ని ప్రదోష కాలం అంటారు. ఓకే. ప్రదోష కాలం అంటే ఏంటంటే స్వామివారు శ్వేత నందితో, విశేషమైనటువంటి నంది అంటే తెల్ల నందితో అమ్మ ఉమామహేశ్వర్ ఇద్దరు కూర్చొని భూమండలం అంతా కూడాను ప్రయటిస్తారట ప్రతి సోమవారం రోజు కానీ ప్రదోష కాలంలో. అందుకే ఆ సమయంలో విశేషమైనటువంటి ఇప్పుడు తిరువణమలలో కావచ్చు, అన్నమలలో కావచ్చు, ఎక్కడైతే శైవ క్షేత్రాలు ఉన్నో అక్కడంతా కూడాను ఆ సమయంలో విశేషమైనటువంటి స్వామివారికి నంది అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఓకే. అది ప్రతి పౌర్ణమికి వచ్చే 3 రోజుల ముందు, ప్రతి అమావాస్యకి వచ్చే 3 రోజుల ముందు ప్రదోష కాలం చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రదోష కాలం అనేది ప్రతిరోజు కూడా ఉంటుంది. సోమవారం నాడు చేయటం వల్ల ఏంటంటే మనకి విశేషమైనటువంటి ఫలితం రావడం కోసం చేయటం జరుగుతుంది. మహిళా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఇంట్లో కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళు కావచ్చు, అవుట్డోర్ వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు, కాంట్రాక్ట్ బేస్లో పనిచేసే వాళ్ళకి కావచ్చు, నిరాశపరిసే అవసరం లేదు. మీకు అద్భుతమైనటువంటి లాభదాయకం రావడానికి మంచి అవకాశం కనబడుతుంది. అంటే మహిళలు కూడా ప్రత్యేకంగా స్వామి నందికి చెప్పవచ్చునా, దారాలకు చెప్పుకోవచ్చు. నందీశ్వరికి చెప్పేటప్పుడు వారికి మీరు గరికమాల వేసి స్వామివారికి తామ్రము, అరటిపండు అటువంటి ఏమైనా ఉంటే అవి పెట్టేసి చక్కగా నైవేద్యం పెడితే సరిపడుతుంది. ప్రత్యేకమైనటువంటి నైవేద్యం ఏమైనా ఉందా అంటే గరిక ఉంటుంది కదమ్మా స్వామివారికి. మన శివుడికి ఏమైనా చేయాలనుకోవాలనుకుంటే శివుడికి మీరు పాలు, పెరుగు, పంచామృతం కావాలంటే చేసుకోవచ్చు. అన్నింటికీ శ్రేష్టమైనటువంటి గంగా నీళ్ళు, ఆ నీళ్ళతో కూడా అభిషేకం చేయవచ్చు. ఆ చేసి కూడా స్వామివారికి చక్కని పంచాక్షరి మంత్రాన్ని చదివితే చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి ఆస్కారం కనబడుతుంది. ఇంకా అంటే చిన్న చిన్న ఆపదల నుంచి బయటపడడానికి వీళ్ళు ఎలాంటి మంత్ర జపం కానీ ఎలాంటివి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? వీరు కర్కట రాశి వాళ్ళు ప్రత్యేకమంటే మృత్యుంజయ మంత్రం, త్ర్యంబకం గజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారు కవి వందన మృచో మృత్యుక్షీరమామృత. దాని మృత్యుంజయ మంత్రాన్ని నిరంతరంగా 108 సార్లు మంత్రాన్ని జపిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు లభించడానికి ఆస్కారం కనబడుతుంది. అంటే మేము మృత్యుంజయ మంత్రం స్త్రీలు జపించవచ్చా, స్త్రీలు జపించకూడదా అన్నటువంటి కొంతమందికి సిద్ధాంతాలు ఉంటాయి. ఎలాంటి సిద్ధాంతం ఇక్కడ మాకు అడ్డు ఏం లేదమ్మా. భగవంతుడికి సరి సమానం అందరం, ప్రతి వాళ్ళు కూడా సరి సమానంగా మనం భావిస్తాం. కాబట్టి బిల్వపత్రి పెట్టండి, చక్కగా మృత్యుంజయ మంత్రాన్ని చదవండి, మంచి మెరుగైన పరిస్థితి వస్తుంది. అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంది. చాలా సంతోషం గురువుగారు. కర్కాటక రాశి వారి ఫలితాలు అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.